హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ టెక్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక మీకు కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. 100 సీసీ అలాగే 110 సీసీలో ఉన్న టాప్ 7 బెస్ట్ బైక్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో మైలేజ్ డిపార్ట్మెంట్లోనే కాదు, మీకు సో మిగిలిన రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో బ్రాండ్ కానీ ఫీచర్స్ కానీ అన్ని కూడా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్స్ అవుతాయి అనమాట. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తుంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి. సో ఇక టాప్ 7లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే టీవీఎస్ నుంచి టీవీఎస్ రేడియన్ అని చెప్పొచ్చు. ఇది మనకి 110 సీసీ ఇంజిన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 65 నుంచి 70 కిలోమీటర్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ మైలేజ్ అనేది మీ యొక్క రైడింగ్ బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను అప్రాక్సిమేట్లీ మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో 65 నుంచి 70 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 62,630 రూపీస్ నుంచి 80,944 రూపీస్ వరకు దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఆన్ రోడ్ అనేది మీరుండే ఏరియాని బట్టి ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th ప్లేస్ లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హీరో నుంచి హీరో ప్యాషన్ ప్లస్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 100 సీసీ ఇంజిన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 11 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 70 నుంచి 75 కిలోమీటర్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 78,451 రూపీస్ అయితే ఉంది. అలాగే టాప్ 5 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే టీవీఎస్ నుంచి టీవీఎస్ స్పోర్ట్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 110 సీసీ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ కూడా మనం 70 నుంచి 75 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 59,881 రూపీస్ నుంచి 71,223 రూపీస్ వరకు దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం టాప్ 4 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హోండా నుంచి హోండా షైన్ 100 సీసీ బైక్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 100 సీసీ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 9 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ కూడా మనం 70 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వరకు 65,139 రూపీస్ అనేది ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే టాప్ 3 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హీరో నుంచి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అనమాట. దీంట్లో కూడా మనకి 100 సీసీ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 9.6 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 75 ప్లస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 59,998 రూపీస్ నుంచి 69,018 రూపీస్ వరకు దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ టాప్ 2 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ ప్లాటినా 110 సీసీ బైక్ అనమాట. దీంట్లో మనకి 115 సీసీ ఇంజిన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 10.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 75 నుంచి 80 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 71,354 రూపీస్ నుంచి 80,774 రూపీస్ వరకు దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే టాప్ 1 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హీరో నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ అనమాట. దీంట్లో మనకి ఎక్స్‌టెక్ మోడల్ కూడా దీంట్లో అవైలబుల్ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి 100 సీసీ ఇంజిన్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 9.8 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఇదైతే రావడం జరుగుతుంది. దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 80 ప్లస్ అని మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ వేరియంట్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 75,441 రూపీస్ అయితే ఉంది. అలాగే ఎక్స్‌టెక్ మోడల్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 79,991 రూపీస్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మాత్రమే మీకు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆన్ రోడ్ గురించి తెలియాలంటే మీరు ఖచ్చితంగా మీ నీరెస్ట్ షోరూమ్ కి అయితే కాల్ చేయండి, లేదంటే మీరు ఒకసారి వెళ్ళి మీరు ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ యొక్క కంప్లీట్ ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉంటాయి. మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇవి మొత్తానికి అయితే టాప్ 7 లో ఉన్న బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ అయితే అనమాట. సో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వాళ్ళ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం 120 సీసీలో ఉన్న బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు ఆ వీడియో అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.